4 పిశాచాలు. ఈ కథను రాసిన వారు ఏ. ఉమాపతి. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామం చివర ఒక పాత సత్రం ఉండేది. అందులో పిశాచాలు ఉంటాయని, రాత్రివేళ ఎవరైనా ఆ సత్రంలో ఉంటే వాళ్ళను అవి చంపేస్తాయని ప్రతీతి ఉండేది. ఆ ఊళ్ళోనే నల్లమందు బాయి ఒకడు ఉండేవాడు. వాడు చిలుములో నల్లమందు వేసి పీల్చి ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉండేవాడు. నల్లమందు కొనటానికి డబ్బు లేనప్పుడు మాత్రమే వాడు ఏదైనా పని చేసేవాడు. చేసిన పనికి కూలి డబ్బులు చేతిలో పడగానే వెళ్ళి నల్లమందు కొని దాన్ని తన చిలుము గొట్టంలో వేసి పీల్చి తిరిగి ఆనంద సాగరంలో తేలిపోయేవాడు. ఒకనాటి సాయంకాలం వేళ వాడి దగ్గర ఉన్న నల్లమందు అంతా అయిపోయింది. కొందామంటే దగ్గర డబ్బు లేదు. ఎక్కడైనా పని ఏదన్నా చేద్దామన్నా ఎటూగాని సమయమైంది. అందుచేత వాడు వీధిన పడి అందరినీ పీడించసాగాడు. నా చిలుముకు ఇంత నల్లమందు ఇప్పించండి, మీరేది చెయ్యమంటే అది చేస్తాను అని అన్నాడు. ఎవరు వాడి మొర ఆలకించనే లేదు. కాని కొందరు కుర్రాళ్ళు వాణ్ణి ఏడిపించాలనుకొని, ఒరేయ్, నువ్వీ రాత్రి సత్రంలో గడిపావంటే నీ చిలుములో నల్లమందు వేయటమే కాక నీకు భోజనం కూడా పంపిస్తాం అని అన్నారు. నల్లమందు ఇచ్చినట్లయితే వాడు ఆ రాత్రి కాలాన్నంతా నరకంలో గడపమన్నా గడుపుతానని అన్నాడు. యువకులు తమలో తాము నవ్వుకొని నల్లమందు బాయి చిలుము నిండా నల్లమందు నుంచి రాత్రికి భోజనం కూడా మూటగట్టి ఇచ్చారు. తరువాత వాళ్ళు వాణ్ణి సత్రం దాకా తీసుకుపోయి లోపలికి పంపి తమ దారిన తాము వెళ్ళిపోయారు. నల్లమందు బాయి ఆసనశుద్ధిగా సత్రంలో కూర్చొని నల్లమందుని అంటించి తాగటం ప్రారంభించాడు. త్వరలోనే వాడు ఆత్మానందంలో మునిగిపోయాడు. వాడు బుర్రలో పిశాచాల ఆలోచనే లేదు. సరిగ్గా అర్ధరాత్రి వేళ 4 పిశాచాలు నిశ్శబ్దంగా సత్రంలోకి ప్రవేశించాయి. తన్మయత్వంలో ఉన్న నల్లమందు బాయి కళ్ళు మూసుకొని ఉండటం చేత వాటిని గమనించకుండా ఉన్నాడు. ఎవడో ఆ రాత్రివేళ సత్రంలో ఉండటమే పిశాచాలకు ఆశ్చర్యమైంది. వాడు తమను చూసి బెదిరి పారిపోకపోవటంతో వాటి ఆశ్చర్యం రెట్టింపైంది. అవి ఇంకా దగ్గరికి వచ్చి వాడి ముఖంలో ముఖాలు పెట్టాయి. అప్పటికి వాడు కళ్ళు తెరవలేదు. అంతకన్నా కూడా అద్భుతం ఒకటి పిశాచాల కంట పడింది. ఆ మనిషి ఎటువంటి మనిషో కాని వాడు నిప్పు మింగుతున్నాడు. ఇది చూసి పిశాచాలు కొద్దిగా బెదిరిపోయి వాడికి ఎడంగా జరిగాయి. ఇంతలో నల్లమందు బాయికి ఆకలి పుట్టుకొచ్చింది. వాడు కళ్ళు మూసుకొనే తన పక్కన ఉన్న మూట తీసుకొని తడివి చూశాడు. వాడి చేతికి ముందుగా కాజాలు తగిలాయి. ఒరే బక్కవాడా, నిన్ను ముందు తింటారా అన్నాడు నల్లమందు బాయి. తరువాత వాడి చేతికి లడ్డూ తగిలింది. ఓరి గుండుగాడా, నువ్వున్నావా, నిన్ను తరువాత తింటాను అన్నాడు వాడు. ఆ తరువాత వాడికి కోడిగుడ్డు తగిలింది. నువ్వు కూడా ఉన్నావా బట్టతలవాడా, నిన్ను కూడా గుక్కున మింగేస్తా అని అన్నాడు. చిట్ట చివరకు వాడి చేతికి సేమ్యా లాంటిది తగిలింది. ఒరేయ్ పీచు, నీ పని చివరికి చెబుతారా, నిన్ను నమిలి నమిలి తింటా అన్నాడు నల్లమందు బాయి. దురదృష్టవశాత్తు నల్లమందు బాయి నోట వచ్చిన బక్కవాడు, గుండువాడు, బట్టతల, పీచుగాడు అన్న మాటలు ఆ పిశాచాల పేర్లు. మిగిలిన పిశాచాలు వాటిని ఆ పేర్లతోనే పిలిచేవి. నల్లమందు బాయి పైకి అన్న మాటలు విని పిశాచాలు హడలిపోయాయి. వీడు మామూలు మనిషి కాడు. మామూలు మనిషి అయితే ఈ సత్రంలో రాత్రివేళ చేరటానికి ఎన్ని గుండెలుండాలి. అదీకాక వీడు నిప్పు మింగేస్తున్నాడు. అంతేకాక వాడు మనందరి పేర్లు తెలుసుకున్నాడు. వీడు మనల్ని తినటానికే వచ్చాడు. వీణ్ణి మంచి చేసుకోవటం తప్ప మరొక మార్గం లేదు అని పిశాచాలు నిశ్చయించుకున్నాయి. ఎక్కడ బంగారం పాతిపెట్టి ఉన్నది వాటికి తెలుసు. అందుచేత అవి వెళ్ళి ఆ బంగారాన్ని తవ్వి తెచ్చి నల్లమందు బాయి ముందు పోసి, అయ్యా బాబూ, ఇవి తీసుకో, మా జోలికి మాత్రం రాకు అని అన్నాయి. నల్లమందు బాయి మత్తుగా కళ్ళు సగం తెరిచి ఎవరో బంగారంతో తన ఆహారాన్ని కొనటానికి ప్రయత్నిస్తున్నారనుకొని, అదేమీ కుదరదు, నాకు చచ్చే ఆకలిగా ఉంది, 6 నూరైనా నా తిండి నేను తిని తీరాలి అని అన్నాడు.
పిశాచాలకు పై ప్రాణాలు పైనే పోయాయి. అవి ఆ బంగారాన్ని అక్కడ వదిలేసి వాయువేగంతో పారిపోయి, అవి అలా ఎంత దూరం పారిపోయాయో, ఎక్కడ ఆగాయో మనకు తెలియదు. అటు తరువాత ఆ సత్రంలో పిశాచాలున్నట్టుగా ఎవరూ చెప్పుకోలేదు. నల్లమందు బాయి మటుకు శరీర శ్రమ లేకుండా, చెయ్యి చాచి ఒకరిని అడగకుండా బ్రతికున్నంత కాలము నల్లమందు సేవిస్తూ ఆత్మానందంలో ఓలలాడాడు. ఇలా 4 పిశాచాలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ వింత సమస్య. ఈ కథను రాసినవారు అజ్జరపు హనుమంతరావు. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు ఒక రాజుగారు తన మంత్రిని, పండితులను దగ్గర కూర్చోబెట్టుకొని విద్వద్గోష్ఠిలో ఉండగా అక్కడికి ఒక యువతి వచ్చి రాజుగారికి, సభకు నమస్కారం చేసి, మహారాజా, ఇక్కడ ఇంతమంది పండితులు, మేధావులు ఉన్నారు. నాకొక సమస్య వచ్చింది. దాని పరిష్కారం ఎలాగో తెలిపి పుణ్యం కట్టుకోగలరా అని వినయంగా వేడుకుంది. చెప్పమ్మా, నీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నాడు రాజుగారు. ఎంతలేసి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించగలమన్న ధీమాతో నవ్వుతూ అన్నాడు. ఆయన చుట్టూ చేరిన పండితులు చిరునవ్వు నవ్వి ఆ యువతికేసి చూశారు. ఏమిటా ప్రశ్న అని అన్నట్టుగా. నేను బ్రాహ్మణ యువతిని. మాది ఒక గ్రామం. మా తండ్రి గొప్ప వేద పండితుడు. మేం ప్రస్తుతం ఈ రాజధానిలోనే ఉంటున్నాం. ఈ మధ్యనే మా తండ్రి గారు నాకు వివాహం చేయటానికి సంకల్పించి ఒక యువకుణ్ణి పెళ్లిచూపులకు పిలిచారు. నా ముందు పిల్లలిద్దరూ వరుడు చాలా అందంగా ఉన్నాడని, తప్పక పెళ్లాడమని నన్ను వేధిస్తున్నారు. నా ఎడపిల్లలిద్దరూ కూడా వరుడి మాటలకు ముగ్ధులై నన్ను తప్పక అతన్నే పెళ్లాడమని అంటున్నారు. కాని మా వారు మాత్రం ఎటూ తేల్చక ఎందుకో శంకిస్తున్నారు. ఈ పెళ్లికి ఒక పట్టాన సమాధపడకుండా ఉన్నాను. ఇంకో పక్క నా తండ్రి గారి ప్రోద్బలం హెచ్చుగా ఉంది. ఈ పరిస్థితిలో నేనీ పెళ్లికి ఒప్పుకోవాలో మానాలో తెలియలేకపోయి తికమక పడుతున్నాను. నా మెదడంతా మొద్దుబారిపోయింది. ఇక్కడ ఇంతమంది పండితులు, జ్ఞానులు ఉన్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి అని ఆ యువతి అందరికీ ఒక నమస్కారం చేసింది. రాజు, పండితులు కూడా ఆమె మాటలకు నిర్ఘాంతపోయారు. ఆమె చూస్తే వివాహయోగ్యమైన వయసులోనే ఉంది. కానీ తనకొక భర్త, 4 పిల్లలు ఉన్నట్టుగా చెబుతుంది. గొప్ప శ్రోత్రియుడైన తండ్రి తనకు వివాహం చేసుకోమని నిర్బంధిస్తున్నాడని అంటుంది. ఆమె మాటలు పట్టి అబద్ధాలైనా కావాలి, లేదా ఆమె తప్పించుకొని పారిపోయి వచ్చిన పిచ్చిదైనా అయి ఉండాలి. ఆమె తమకు అవమానం చేసినందుకు ఆగ్రహించాలో, లేక అర్థం పర్థం లేని ఆమె మాటలకు నవ్వాలో తేల్చుకోలేక పండిత ప్రకాండులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాజు పండితుల ముఖాలను పరీక్షగా చూసి వాళ్లకు ఆ యువతిని గురించి తనకు కలిగిన అనుమానాల లాంటివే కలిగినవని గ్రహించి తల తిప్పి తన మంత్రికేసి చూశాడు. మంత్రి చిరునవ్వు నవ్వి లేచి నిలబడి, అమ్మా, నువ్వు బాగా చదువుకొని సంస్కారం గల దానివిలాగా కనిపిస్తున్నావు. పిల్లలు అమాయకులు. వారి మాటలకేం, వారు పై చూపులకు మోసపోవచ్చు. కానీ మీ ఆయనకు మంచి యుక్తాయుక్త విచక్షణ ఉన్నట్టుగా నేను గ్రహించాను. అందుచేత మిగిలినవేవీ పాటించక అతను చెప్పినట్టే చెయ్యి. అతన్ని తృణీకరించి ఏదైనా చేశావో సంసారం బాగుంటే చిక్కుండదు, కానీ లేని పక్షంలో ఆయనకు నువ్వే జవాబుదారు కదా అని అన్నాడు. ఆ యువతి మంత్రితో, మహామంత్రి, మీరు చెప్పిన పద్ధతి నేననుకున్నది ఒకటే అయింది. నాకు ఊతమిచ్చినందుకు మీకు ఎంతైనా కృతజ్ఞురాలిని. మహారాజా, నాకు సెలవిప్పించండి అంటూ ఆమె సభకంతకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆ యువతి మాటలు ఎంత అయోమయంగా ఉన్నాయో మంత్రి మాటలు కూడా సభలోని పండితులకు అంత అయోమయంగానూ ఉన్నాయి. రాజు మంత్రికేసి తిరిగి, ఆమె ఏమి అడిగింది, నువ్వేమి చెప్పావు, మాకేమీ అంతు చిక్కలేదే అని అన్నాడు. అప్పుడు మంత్రి ఇలా అన్నాడు, ఆమె చాలా తెలివైనది. తన సమస్య సూటిగా చెప్పటానికి బిడియపడిందో ఏమో వ్యంగ్యంగా చెప్పింది. ఆమెకు పెళ్లి చేయగోరి ఆమె తండ్రి ఒక యువకుణ్ణి పెళ్లి చూపులకు తెచ్చాడన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పెళ్లి కొడుకును ముందు పిల్లలిద్దరూ చూసి మెచ్చుకున్నారని అన్నది. ముందు పిల్లలంటే ఆమె కళ్ళు,
ఆ యువకుడు అందంగా ఉన్నాడని అర్థం. ఎడపిల్లలంటే చెవులు, అవి కూడా పెళ్లి కొడుకును ఆమోదించాయంటే ఆ యువకుడు మధురభాషి అన్నమాట. సంకోచిస్తున్నది తన భర్తట, అంటే ఆమె మనసు. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటంటే వరుడి రూపురేఖలు, మాటలు విని తృప్తిపడి పెళ్లాడటమా, వరుడు తన మనసుకు కూడా నచ్చిన దాకా వేచి ఉండటమా అని. మనసుకు నచ్చిన తరువాతనే పెళ్లాడమని. అలా కాకుండా పెళ్లాడిన మీదట సంసారం సరిగ్గా నడవకపోతే బ్రతికున్నంత కాలము తన అంతరాత్మ సూటిపోట్లకు గురి కావలసి వస్తుందని నేను హెచ్చరించాను. ఆమె అలాంటి ఆలోచనలో ఉండబట్టే మన దగ్గరకు వచ్చింది. నేనామె ఆలోచనను బలపరచటం చేత ఆమె తృప్తిపడి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మంత్రి తెలివితేటలకు పండితులందరూ ఆశ్చర్యపోయారు. ఇలా వింత సమస్య అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ భాగ్యశాలి. ఈ కథను రాసిన వారు పి. శ్రీనివాసాచారి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో శంభుదాసు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి శంభుదాసు, దేవదాసు అని తన తాతగారి పేరు పెట్టుకున్నాడు. ఒకసారి ఒక వృద్ధ యాత్రికుడు శంభుదాసు ఇంటికి వచ్చి సుస్థి చేయటం వల్ల 2 రోజులు శంభుదాసు చేత సపర్యలు చేయించుకొని వెళ్ళిపోతూ దేవదాసును చూసి, "ఈ కొడుకు వల్ల మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది. వీడు మంచి భాగ్యశాలి, దీర్ఘాయుష్కుడు" అని చెప్పాడు. "నాకు దౌర్భాగ్యం ఏమీ లేదే, ఈయన ఇలా అన్నాడెందుకు?" అని శంభుదాసు ఆశ్చర్యపడ్డాడు. కాని శంభుదాసుకు త్వరలోనే దౌర్భాగ్యం చుట్టుకుంది. అతని ఇంటికి సాధారణంగా అతిథులు వచ్చిపోతూ ఉండేవారు. శత్రు రాజ్యానికి చెందిన గూఢచారి మారువేషంలో వచ్చి శంభుదాసు ఇంట బస చేశాడని, ఇలాంటి పని లోగడ కూడా 1-2 సార్లు జరిగిందని రాజుగారు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. రాజుగారు శంభుదాసుకు రాజద్రోహిగా విచారణ చేసి ఆయన ఇంటికి వచ్చిన శత్రు గూఢచారుల వివరాలు అడిగాడు. తన ఇంటికి అతిథులుగా వచ్చిపోయేవారి వివరాలు శంభుదాసు ఎరగడు. అందుచేత ఆయన ఏమీ చెప్పలేకపోయాడు. శంభుదాసు రాజద్రోహి అన్న అనుమానం దృఢపడి రాజు ఆయన ఆస్తి అంతా స్వాధీనపరచుకొని ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించాడు. శంభుదాసు భార్యాబిడ్డలతో తనకు మిగిలిన పాత్ర సామాగ్రి, బట్టలు తీసుకొని నగరం విడిచి దూరాన ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే జమీందారు దగ్గర సేవకుడుగా ఉంటూ తాను ఫలానా అని ఎవరికీ చెప్పక ఒక కుటీరాన్ని నిర్మించుకొని అందులో అజ్ఞాతవాసం చేయసాగాడు. శంభుదాసు ఎప్పుడూ జమీందారు సేవలోనే ఉంటూ వారానికొకసారి ఇంటికి వచ్చేవాడు. కుటీరంలో దేవదాసు, అతని తల్లి మాత్రమే ఉండేవాళ్ళు. దేవదాసు 5 ఏళ్లవాడై ఉండగా ఒకనాడు బొమ్మలు అమ్మేవాడొకడు రకరకాల బట్టలను తట్టలో పెట్టుకొని అమ్ముతూ వచ్చాడు. దేవదాసు ఆ మనిషిని పిలిచి తట్ట దింపించి అందులో ఉన్న గుర్రం బొమ్మ కావాలని అన్నాడు. దాని ఖరీదు 1 వరహ అన్నాడు బొమ్మలవాడు. తన దగ్గర అంత డబ్బు లేదని అన్నాడు దేవదాసు. "డబ్బు లేకపోతే ఇంత ఖరీదు చేసే వస్తువేదైనా ఇస్తే గుర్రం బొమ్మ ఇస్తానన్నాడు బొమ్మలవాడు. దేవదాసు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోయి బియ్యం కుండ మీద మూతపెట్టి ఉన్న పళ్ళెన్ని తెస్తూ గడప తగిలి పడ్డాడు. పళ్ళెం రాతిబండ మీద పడింది. దేవదాసు వెంటనే లేచి పళ్ళెం తీసుకొని దాన్ని బొమ్మలవాడికిచ్చి, "ఇది తీసుకొని గుర్రం బొమ్మ ఇస్తావా" అని అడిగాడు. ఆ పళ్ళెం కీలం పట్టి నల్లగా ఉంది. అది రాతిమీద పడ్డ చోట పచ్చగా కనపడింది. కాని అది ఇత్తడి పళ్ళెం కాదు, ఇత్తడి కన్నా బరువుంది. రాతిమీద పడ్డప్పుడు ఇత్తడిలాగా మోగన కూడా లేదు. ఇదంతా గమనించిన బొమ్మలవాడు, "సరే తే" అని ఆ పళ్ళాన్ని తీసుకొని తట్ట అడుగున దాచి గుర్రం బొమ్మను దేవదాసుకిచ్చి వెళ్ళిపోయాడు. ఇది జరిగినప్పుడు దేవదాసు తల్లి ఇంట్లో లేదు. ఆమె తిరిగి వచ్చాక దేవదాసు తన కొరయ బొమ్మని చూసి ఆడుకుంటుంటే దాన్ని చూపించి బియ్యం కుండ మీది మూతతో ఇది కొన్నానని చెప్పాడు. తన కొడుకును చూసి ముచ్చటపడి బొమ్మలవాడు అంత చౌకగా ఆ గుర్రాన్ని ఇచ్చి ఉంటాడని ఆమె అనుకుంది. బియ్యం కుండ మీది మూత బంగారమని ఆమెకు తెలియదు. దేవదాసు కొన్న గుర్రానికి చక్రాలున్నాయి.
తోస్తే అది చక్రాల మీద పరిగెడుతుంది. దాన్ని చాలా దూరం పరిగెత్తించాలని దేవదాసు కాలితో గట్టిగా తన్నాడు. తన్నుకు ఆ గుర్రం నేలమీది నుంచి మొత్తంగా లేచి వెళ్ళి గోడకు కొట్టుకుంది. అలా కొట్టుకోవటంలో దాని డొక్క భాగం విరిగి ఒక బంగారు భరిణె బయటికి దొర్లింది. కానీ దాని మూత తీసి చూస్తే అందులో 8 వజ్రాలున్నాయి. వాటిని చూసి దేవదాసు తల్లి, నీకీ బొమ్మ ఇచ్చినవాడు ఎంత మోసగాడో చూశావురా? ఈ గుర్రంలో ఈ భరిణ వజ్రాలు ఉన్న సంగతి వాడికి తెలియదో ఏమో. ఈసారి వాడు కనిపిస్తే పిలిచి ఈ భరిణ వాడికిచ్చెయ్ అని అన్నది. మర్నాడు బొమ్మలవాడు దేవదాసుకు దూరాన కనిపించాడు. కాని వాడు దేవదాసు ఉండే వైపుగా రాక మరొక వైపు తిరిగాడు. దేవదాసు భరిణ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి బొమ్మలవాణ్ణి కలుసుకొని, నువ్వు నాకు గుర్రం బొమ్మ ఇచ్చావే, దాని పొట్టలో ఈ భరిణ దొరికింది. ఇందులో ఏమున్నాయో చూశావా అంటూ భరిణ తీసి వజ్రాలను చూపించాడు. బొమ్మలవాడు దేవదాసు చేతి నుంచి భరిణను చప్పున లాగేసి తన జేబులో దాచుకొని, నువ్వు చాలా మంచివాడివి అని గబగబా వెళ్ళిపోయాడు. ఆ భరిణ బొమ్మలవాడికి చేరినందుకు దేవదాసు తల్లి కూడా చాలా సంతోషించింది. ఇంతకు ఆ బొమ్మలవాడు ఒక దొంగ వ్యాపారి. వాడు చాలా ఊర్లు తిరుగుతాడు. ఎక్కడ ఏది అందితే దాన్ని చేతివాటు వేసి తీసుకుపోయి మరొక ఊళ్ళో అమ్ముతాడు. వాడు దేవదాసుకు అమ్మిన గుర్రం బొమ్మ కూడా ఒక వడ్రంగి ఇంటి నుంచి కాజేసినదే. ఎంత గొప్ప వ్యాపారం చేసినా ఇంతగా వాడికెన్నడూ కలిసి రాలేదు. ఆ కొయ్య గుర్రం కొన్న అబ్బాయి చేతి మీదుగా తనకు 8 వజ్రాలు దొరికాయి. వాడు తన వద్ద మిగిలిన బొమ్మలను పిల్లలకు ఊరికే ఇచ్చేసి నగరానికి వెళ్ళాడు. అక్కడ వాడు బంగారు పళ్ళాన్ని ద్రావకంతో కడిగి కీలమంతా పోగొట్టి దగదగా మెరిసేటట్టుగా చేశాడు. దాని అడుగున సంస్కృతం అక్షరాలు కూడా ఉన్నాయి. కాని అవి వాడికి అర్థం కాలేదు. ఏదో స్తోత్రమై ఉంటుందని అనుకున్నాడు. తరువాత బొమ్మలవాడు వ్యాపారిలాగా కనపడటానికి కాస్త మంచి బట్టలు వేసుకొని బంగారు పళ్ళాన్ని ఒక వర్తకుడి దగ్గరకు తీసుకెళ్ళి అమ్మకానికి తెచ్చానని చెప్పాడు. వర్తకుడు దాన్ని శ్రద్ధగా పరిశీలించి, ఇది చాలా విలువైనదే, దీన్ని ఎందుకు అమ్ముతున్నావు అని అడిగాడు. విలువైనది కనుకనే అమ్ముతున్నాను, కావాలంటే డబ్బిచ్చి తీసుకోండి, నాకు అవతల బోలెడన్ని పనులున్నాయి అన్నాడు బొమ్మలవాడు. వాడి మాట తీరు చూసి వర్తకుడు ఆ పళ్ళెం వాడి సొత్తు కాదని తెలుసుకొని, ఇది నీకు ఎలా వచ్చింది, నిజం చెప్పు అని ప్రశ్నించాడు. ఆ మాట వింటూనే బొమ్మలవాడు పారిపోవటానికి ప్రయత్నించాడు. నలుగురు చేరి పట్టుకున్నారు. వాణ్ణి సోదా చేస్తే వాడి జేబులో బంగారు భరిణ, అందులో 8 వజ్రాలు ఉన్నాయి. వర్తకుడు వాణ్ణి రాజభటులకు అప్పగించి దివాణానికి వెళ్ళిపోయాడు. అబద్ధాలు తనను కాపాడలేవని తెలిసి బొమ్మలవాడు న్యాయాధికారితో తాను గుర్రం బొమ్మను ఏ గ్రామంలో ఏ వడ్రంగి ఇంటి నుంచి దొంగలించినది, ఏ ఇంటి కుర్రాడికి దాన్ని ఎలా అమ్మింది, ఆ కుర్రాడికి ఆ గుర్రం బొమ్మలో భరిణ దొరికేసరికి వాడు మర్నాడు దాన్ని తనకు ఎలా ఇచ్చినది వివరంగా చెప్పేశాడు. బంగారు భరిణ, అందులోని వజ్రాలు ఫలానా జమీందారు అని రూఢి అయింది. ఆ భరిణను కొయ్య గుర్రంలో దాచిన వడ్రంగి 2 నెలల క్రితం జమీందారు గారింట ఏదో వడ్రంగం పనిచేసి వెళ్ళిపోతూ ఆ భరిణెను కాజేశాడు. ఒకరికి 2 దొంగలు దొరికిపోయారు. దీనితో పాటు ఇంకొక సంగతి బయటపడింది. బంగారు పళ్ళెం అడుగున రాజుగారి తండ్రి పేరు, శంభుదాసు తాతగారైన దేవదాసు గారి పేరు ఉన్నాయి. ఆనాడు దేవదాసు గారి రాజభక్తికి మెచ్చి రాజుగారు ఆ బంగారు పళ్ళెం నిండా బంగారు మొహర్లు పోసి కానుకగా ఇచ్చారట. అటువంటి దేవదాసు మనవడు శంభుదాసు తన ఇంట సేవకుడుగా పనిచేస్తున్నాడని విని జమీందారు నొచ్చుకొని అతనికి ఈ దుర్గతి ఎలా కలిగిందో తెలుసుకున్నాడు. తనపై రాజద్రోహ నేరం ఎలా వచ్చినది తనకే తెలియదని శంభుదాసు జమీందారుతో అన్నాడు. జమీందారు ఆ మాట నమ్మి ఆయనపై శిక్షను రద్దు చేయవలసిందని రాజుగారికి సలహా ఇచ్చాడు. రాజుగారు శంభుదాసు పైన మోపిన ఆరోపణను ఉపసంహరించుకొని అతని ఆస్తిని తిరిగి అతని పరం చేశాడు. ఈ విధంగా దేవదాసు తన తండ్రి దౌర్భాగ్యాన్ని తొలగిపోవటానికి తానే కారకుడయ్యాడు.
ఇలా భాగ్యశాలి అనే ఈ కథ సమాప్తమైంది. కథలోని కథ 3 సూత్రాలు. ఈ కథను రాసిన వారు ఎల్. చంద్రశేఖర్. ఇక కథలోకి వెళ్దాం. ఒక గురుకులంలో ఒక పేద విద్యార్థి ఉండేవాడు. గురువుగారు ఇతర విద్యార్థులతో పాటు అతనికి చదువు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు పేద విద్యార్థికి చదువు కొంచెమైనా అంటలేదు. శిష్యులందరూ చదువు పూర్తి చేసి వెళ్ళిపోయేటప్పుడు గురువుగారు పేద శిష్యుడితో, నాయనా, నీతో పాటు నా వద్ద చదివిన వారందరూ పండితులయ్యారు. నీ దురదృష్టమో నా దురదృష్టమో నీకు మాత్రం కొంచెం కూడా చదువు అబ్బలేదు. నీకు 3 సూత్రాలు చెబుతాను. అదృష్టముంటే నీవు కూడా బాగుపడవచ్చు అని చెప్పి 3 సూత్రాలు చెప్పాడు. అవి ఏవంటే, నడవగా నడవగా అదే వస్తుంది, అడగగా అడగగా అదే తెలుస్తుంది, మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. ఇలా గురువుగారు చెప్పిన ఈ 3 సూత్రాలు చెవిన వేసుకొని పేద విద్యార్థి ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి వేదవతి నగరం చూడాలని కోరిక పుట్టింది. అందుచేత అతను ఇంటి దారి విడిచిపెట్టి దారి అడిగి తెలుసుకుంటూ వేదవతి నగరం దారి పట్టాడు. ఆ నగరం ఎంత దూరం ఉంది శిష్యుడికి తెలియదు. అది చాలా దూరం ఉంది బండి చేసుకొని వెళ్ళటానికి. అతని వద్ద డబ్బు లేదు. అందుచేత పట్టుదలగా కాలినడకనే ప్రయాణం చేసి పేద విద్యార్థి కొన్ని మాసాలకు వేదవతి నగరం చేరాడు. గురువుగారు చెప్పిన మొదటి సూత్రం నడవగా నడవగా అదే వస్తుందన్నది నిజమైంది. వేదవతి నగరం చాలా పెద్దది. దారి తప్పి అంత దూరం వచ్చాక అక్కడే ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని కొంతకాలముంటే తప్ప తాను పడిన శ్రమకు ఫలితం ఉండదనుకొని ఆ విద్యార్థి ఆ ప్రకారమే కొద్దిపాటి జీతం మీద ఒక ఉద్యోగం సంపాదించి తనకు పనిలేని వేళల్లో కనిపించిన వారినల్లా నగర విశేషాలు అడుగుతూ వచ్చాడు. అడగగా అడగగా అదే తెలుస్తుంది అన్న రెండవ సూత్రం అక్షరాలా నిజమైంది. అనేక మందితో మాట్లాడిన మీదట శిష్యుడికి ఆ నగరం గురించి అతి ముఖ్యమైన విశేషం తెలిసి వచ్చింది. ఆ విశేషం ఏమిటంటే, ఆ నగరాన్ని ఏలుతున్నది రాజు కాదు, రాణి. ఆమెకు 5-6 వివాహాలు జరిగినా ఇంకా కన్యగానే ఉంది. అది ఎలా జరిగిందంటే, ఆమెను పెళ్లాడిన ప్రతివాడు పెళ్లినాటి రాత్రి వింతగా చనిపోయాడు. ఇలా 5-6 చనిపోయాక ఆమెను పెళ్లాడటానికి ఏ రాజకుమారుడు సాహసించలేదు. చూసి చూసి మంత్రులకు ప్రాణం విసిగి తమ రాణిని ఎవరు పెళ్లాడితే వారికి రాజ్యాభిషేకం చేస్తామని చాటింపు వేశారు. ఆ చాటింపు విని కూడా ఎవరూ రాణిని పెళ్లాడటానికి ముందుకు రాలేదు. పేద శిష్యుడు ఈ మాట విని తన గురువుగారు చెప్పిన 3వ సూత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మెలకువగా ఉంటే మరణ భయం ఉండదు. గురువుగారి మాటల్లో తనకు గల విశ్వాసం కొద్దీ పేద శిష్యుడు రాణిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నాడు. అతను రాజభవనానికి వెళ్ళి మంత్రులతో తాను రాణిని పెళ్లాడటానికి నిశ్చయించినట్టుగా చెప్పాడు. వాళ్ళు పరమానంద భరితులై పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారు. పెళ్లినాడు పేద శిష్యుడికి రాజోచితమైన దుస్తులు కట్టబెట్టి పెళ్లితంతు జరిపించారు. ఆ రాత్రి అతను పడక గదికి వెళుతూనే తన దుస్తులు విప్పి ఒక పక్కన పెట్టి తన కత్తి కూడా గోడకు చేరబెట్టి పడకగది వెలుపల అలంకారార్థం ఉంచిన అరటి బోదెల్లో ఒకటి తలకొట్టి తెచ్చి తాను పడుకునే పక్క మీద ఉంచి దానిపై దుప్పటి కప్పాడు. తరువాత అతను కత్తి దూసి చేత పట్టుకొని ఒక స్తంభం చాటున నక్కాడు. మరణ భయం గలవాడికి మెలకువ అవసరం కనుక అతను నిద్రపోదలచలేదు. కొద్దిసేపు గడిచింది. పైకప్పులోనుంచి ఒక తాచుపాము పెళ్ళికొడుకు మంచాన్ని ఆని ఉన్న స్తంభం మీదుగా దిగివచ్చి పక్క మీద ఉన్న అరటిబోదెను చూసి మనిషే అనుకొని దాన్ని కాటువేసింది. అదే క్షణంలో శిష్యుడు ముందుకు వచ్చి ఆ పామును కత్తితో నరికేశాడు. ఆ తరువాత అతను చచ్చిన పామును అరటిబోదెను అవతల పారేసి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు మంత్రులు వచ్చి పెళ్ళికొడుకు ప్రాణాలతో ఉండటం చూసి అంతులేని ఆనందం పొందారు. ఆ రోజే వారు అతనికి రాజ్యాభిషేకం జరిపారు. చదువు అబ్బకపోయినా గురువుగారి మాటల యందు భక్తి శ్రద్ధలుంచిన వాడు కావటం చేత పేద విద్యార్థి వేదవతి నగరానికి రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇలా 3 సూత్రాలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ అభూత కల్పనలు. ఈ కథను రాసిన వారు టి. సూర్యారావు. ఇక కథలోకి వెళ్దాం.
ఒక గ్రామంలో నలుగురు కుర్రవాళ్ళు ఉండేవారు. వారు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుతూ ఉండేవారు. ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురి వాడొకడు రావటం వాళ్ళు చూశారు. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఆ బట్టలు కాజేయాలని నలుగురు కోతల రాయుళ్లకు కోరిక కలిగింది. అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్ళి పొరుగురివాణ్ణి పలకరించి అది ఇది మాట్లాడారు. చివరకు కోతల రాయుళ్లలో ఒకడు, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి. వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మనివాడు కథ చెప్పిన వాడికి దాసుడైపోవాలి అని అన్నాడు. ఇందుకు పొరుగురివాడు కూడా ఒప్పుకున్నాడు. కోతల రాయుళ్ళు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవరికీ నమ్మశక్యంగా ఉండవు. పొరుగురివాడు తప్పక దొరికిపోతాడు అని కోతలరాయుళ్ల నమ్మకం. మొదటివాడు తన కథ ఇలా చెప్పాడు. మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉందని మా నాన్నతో అంది. అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అన్నలా నడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నాకు జాలి వేసి మా అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చి నేరేడు చెట్టెక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంట ఇంట్లో దాచిపెట్టాను. తరువాత ఏమీ ఎరుగునట్టుగా మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను. తరువాత మా అమ్మ తనకు కావలసినన్ని తిని మిగతావి ఊరంతా పంచిపెట్టి అప్పటికి మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి ఇల్లంత ఎత్తు గుట్ట అయ్యి వీధిలో నుంచి ఇల్లు కనపడకుండా పోయింది. ఇలా ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురివాడికేసి చూశాడు. పొరుగురివాడు తాను కథ నమ్మినట్టుగా తలాడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు వాడించాడు. అప్పుడు రెండవ కోతలరాయుడు ఈ విధంగా చెప్పాడు. నేను వారం రోజుల వయసువాణ్ణై ఉండగా అడవికి షికారుగా వెళ్ళాను. అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది. దాని నిండా పండిన చింతకాయలున్నాయి. నాకు ఆకలిగా ఉండటం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతగుల్లలు తిన్నాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందికి దిగటం అసాధ్యమైంది. అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొని చింత చెట్టుకు వేసి దాని మీదుగా దిగొచ్చాను. ఇంకా నయం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది. లేకపోతే ఆ చెట్టు మీదే ఉండిపోవలసిన వాణ్ణే. ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురివాడు తలాడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు తలలు వాడించారు. అప్పుడు మూడవ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను మాంచి కుర్ర వయసులో ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను. అది కాస్త ఒక పొదలో దూరింది. దాని వెనుకగా నేను కూడా పొదలో దూరి చూస్తాను కదా, అదొక పెద్ద పులి. అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది. నన్ను మింగటం అన్యాయమని, అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమానని మంచిగా చెప్పాను. అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది. అప్పుడు నాకు చిరాకెత్తి ఎడమ చేత్తో దాని పైదవడ పట్టుకొని పైకి ఒక్క గుంజు గుంజాను. ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చూరుకుంది అని చెప్పాడు. ఈ కథ కూడా తాను నమ్మినట్టే పొరుగురివాడు తలాడించాడు. మిగిలిన ముగ్గురు కూడా తలలు వాడించారు. అప్పుడు నాలుగవ కోతలరాయుడు తన కథ ఇలా చెప్పాడు. కిందటేడు చేపల వేటకు వెళ్ళాను. ఒక్క చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పల్లెవాళ్ళనడిగితే తమకు కూడా చేపన్నది చిక్కలేదన్నారు. నది అడుగున ఏదో జరుగుతూ ఉండి ఉంటుంది. అదేమిటో చూద్దామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను. నది అడుగున కొండంత చేప ఒకటి ఉండి ఇతర చేపలన్నింటినీ తినేస్తుంది. ఒక్క గుద్దుతో ఆ పెద్ద చేపను చంపేశాను. ఆకలి దహించుకుపోతూ ఉండటం వల్ల నేను అక్కడే నిప్పు రాజేసి ఆ చేపను కాల్చేసి దాన్ని సొంతం తినేశాను. ఆ తరువాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను. ఈ కథను కూడా నమ్మినట్టే పొరుగురివాడు తలాడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయుళ్ళు కూడా విధిగా తలలు ఆడించారు. ఇప్పుడు పొరుగురివాడికి కథ చెప్పే వంతు వచ్చింది. వాడు ఈ విధంగా చెప్పాడు. కొంతకాలం కిందట నాకొక పత్తి తోట ఉండేది. అందులో ఒక పత్తి చెట్టు మరీ పెద్దది, ఎర్రగా ఉండేది. మొదట్లో దానికొక ఆకు గాని కొమ్మ గాని లేదు. తరువాత అది 4 కొమ్మలు వేసింది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క కాయ కాసింది. 4 కాయలు కోసి పగలదీసేసరికి 4 నుంచి 4 యువకులు బయటికి వచ్చారు.
వారు నా పొలంలో కాసిన కాయల్లో వాళ్ళు కనుక నలుగురు నాకు బానిసలే. వాళ్ళ చేత పొలంలో పని చేయించాను. వట్టి సోమరిపోతులు కావటం చేత కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు. వారిని వెతుకుతూ బయలుదేరి చివరకు ఇక్కడ వాళ్ళను పట్టుకున్నాను. మీరే ఆ నలుగురును నా వెంట పొలానికొచ్చేయండి అని అన్నాడు. ఈ కథ విని నలుగురు కోతల రాయుళ్ళు తలలు దించేసుకున్నారు. వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది. కథ కనుక నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురు వాడి బానిసలవ్వాల్సిందే. అలా కథని అబద్ధం అంటే పందెం ప్రకారం అతడికి దాసులవ్వాలి. సత్రంలో ఉన్న ఇతరులు కోతల రాయుళ్లను ఆ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు. కాని వారు ఏ సమాధానమూ చెప్పక మూగవాళ్లలాగా చూస్తూ కూర్చున్నారు. సరే, మీ వంటి మీద ఉన్న బట్టలు నాకిచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అని పొరుగురివాడు వాళ్ళ మీద బట్టలు పుచ్చుకొని ఆ ఊరు విడిచి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇలా అభూత కల్పనలు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ ఎదురు తిరిగింది. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తాలు, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రాసాదపు ఉపరిభాగాన చల్లగాలికి పచార్లు చేస్తూ క్రింద రాజవీధిన నడుస్తూ ఉన్న అశేష జనాన్ని, వాళ్ళు ధరించిన రకరకాల దుస్తులని పరీక్షగా చూశాడు. వెంటనే అతనికొక ఆలోచన తట్టింది. మంత్రిని పిలిచాడు. మంత్రివర్యా అన్నాడు రాజు. ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యమంతటా చాటింపు వేయించండి అని అన్నాడు. వేష భాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే తాటి మీద తయారైన బొమ్మల్లాగా చేయటం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. ఓహో, రాజాజ్ఞకు తిరుగులేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగ్గా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి అలా ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరిక రాజుకు కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాలని అలవరుచుకొని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఆచంద్ర తారార్కంగా ఉండిపోవగలని అతడికెంతో నమ్మిక కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతడి మనసును కలవరపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవడు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవటం అసాధ్యమైపోయింది రాజుకు. అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు, అలంకరణ చేసుకుని ఉన్నారు. రాజుకి మతిపోయినట్లయింది. మంత్రి మీద ఎక్కడా లేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బారుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనానాయకుడెవడో, సేవకుడెవడో తెలుసుకోవటం కష్టమైంది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండ్రించాడు రాజు. మంత్రి అని తిరిగి గాండ్రించాడు మంత్రి. నేను మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చిలకలాగా ఒప్పజెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకతకు ఎంతో సిగ్గుపడ్డాడు. మాట పలక్కుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చని రాజాజ్ఞగా చాటింపు వేయించాడు. ఇలా ఎదురు తిరిగింది అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఇప్పుడే ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.